తీసుకోవాలని చెప్పేసి ఒక కోర్సును కూడా ఈ గవర్నమెంట్ ప్రవేశపెడతా ఉన్నాయి. ఎప్పుడైనా కూడా మనం ఖచ్చితంగా మనం ముందు ఈ మహిళలకు సంబంధించినటువంటి దాని మీద పరిపుష్టంగా ప్రభుత్వాలు ఏం కల్పిస్తూ ఉన్నాయి, మనకు ఉన్నటువంటి హక్కులు ఏమి, ఈ ప్రభుత్వం చట్టాలని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా చదవాలి. చదవకుండా మనం ఏం చేయకుండా మనం ఓరల్గా మాట్లాడితే ఈ సమాజం మనల్ని ఇంకా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చేటువంటి కాలక్రమేణా వచ్చేటువంటి సైంటిఫిక్గా వచ్చేటువంటి దాన్ని కూడా ఈరోజు మనం ఆకలింపు చేసుకోవాలి. ఈరోజు అన్నిటికంటే కూడా ఈరోజు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందు సాధించగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారన్నారంటే మహిళలే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు పరిపుష్టంగా దాన్ని అధ్యయనం చేస్తారు. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా కూడా అలోకంగా సాధించగలిగేటువంటి వాళ్ళు మహిళలే. కానీ ఒకే ఒక్క దాంట్లో వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోనే కొద్దిగా దెబ్బతింటూ ఉన్నారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనం ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. ఈరోజు ఏమైనా మనకు చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఒక స్త్రీ బయటకు వచ్చి ఇలా మాట్లాడగలగాలంటే ఎంత బానిస సంఖ్యలను తిప్పుకొని వస్తే తప్ప ఈరోజు ఇక్కడికి రానేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని మనం మరింత మందికి ఆదర్శవంతంగా ఉండాలి, మరింత మందికి ఒక స్పిరిట్ మ్యాన్గా ఉండాలనేటువంటిదే మేము ఆకాంక్షించేది. దాన్ని మరింత వచ్చేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మరింత మందికి మన మహిళల్ని మీరందరూ కూడా స్పిరిట్గా తీసుకోవాలని చెప్పేటువంటి ఉద్దేశమే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య. ఈరోజు మద్యపాన నిషేధం కావాలి, అనేక వ్యసనాలకు బలైపోతున్నాయి. ఈ మద్యపాన నిషేధం కావాలని, సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలని పోరాటం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యలో మీరందరూ కూడా ఈ మనకు సపోర్ట్ చేసినటువంటి డయాస్ ఉన్న అందరికీ కూడా ఇంకా మరింతగా స్ఫూర్తి నింపాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.